నమస్తే మిత్రులారా. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్లో మీటింగ్ పెట్టి 40 నిమిషాల స్టేజ్ పైన తను మాట్లాడుతూ ఆయన యొక్క 40 నిమిషాల స్పీచ్లో 30 సార్లు కేసీఆర్ గారిని తలుచుకున్నాడు. ఎందుకు తలుచుకున్నాడు? నిజానికి కొల్లాపూర్లో దేన్ని ఉద్దేశించి ఆయన మీటింగ్ పెట్టారు? అసలు సబ్జెక్ట్ రావడం లేదా? సబ్జెక్ట్ తెలియదా? లేకుంటే ఆ సభ పెట్టి దేనికోసం పెట్టిల్లో కూడా ఈయనకు తెలియదా? పదే అయినా 30 సార్లు కేసీఆర్ గారి పేరు తెలుసుకోవడం, అది 40 నిమిషాల టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటి జలాల మీద మాట్లాడాల్సింది పోయి ఈయనకు మరీ అంతగానో వస్తే ప్రతిపక్షం మీద మీరు ఏం చేయలేదని ఒక ముచ్చట మాట్లాడి నేను చేసి చూపెడతా అని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా చెప్పలేదు. ఆయన ఒకటే బొంకుడు బొంకుతా ఉన్నాడు. 30 సార్లు కేసీఆర్ జపం చేసిండు. ఆయన మన హిమాలయ పర్వతాల్లో ఋషులు భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఎంత మంచైనా సరే ఆ మంచులో కూర్చొని కొంత గ్యాప్ తీసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ కొంత వ్యవధి తీసుకొని వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ విధంగా లేదు. మాట్లాడే నిమిషం కాదు, సెకండ్లు కూడా పనికిరాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారిని తెలుసుకోవడము. నేనేమంటున్నా, ఈయనకు సబ్జెక్ట్ రావడం లేదా? సబ్జెక్ట్ తెలియడం లేదా? లేకుంటే కేసీఆర్ని తిట్టుడే ప్రోగ్రాం పెట్టుకున్నాడా? ముఖ్యమంత్రి అయ్యింది కేసీఆర్ని తిట్టడానికా, రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడానికా? ఒకసారి ఆ ముచ్చటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. పదే కేసీఆర్ని తలుచుకున్నాడు. ఇది విడ్డీలో అనిపిస్తా ఉంది. చూద్దాం ఒకసారి. చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు కాదా? చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతాను. చంద్రశేఖరరావు గారు ముద్రగుణ చంద్రశేఖరరావు గారు మాట్లాడు. కేసీఆర్ ఇవాళ వ్యవసాయ చేస్తున్నాం. చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆలోచన. చంద్రశేఖరరావు నీకు చంద్రశేఖరరావు ఆయన కొడుకు చంద్రశేఖరరావు ఆలోచన చేసినావు. చంద్రశేఖరరావు కుటుంబం చంద్రశేఖరరావు నీ కవర్ చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ డైకో చంద్రశేఖరరావు పాల మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రశేఖరరావు గారు ఏడ్చిన నిజానికి రోజు పోయే కొద్దీ పిచ్చి పట్టేటట్టుంది. ఇది నేను చెప్తున్న వ్యవహారం కాదు. అక్కడ కింద చాలామంది కూర్చున్నారు. ఈయన సభ మీద ఉంటే కింద చాలామంది మహిళలు అందరూ కూర్చున్నారు. ఒక్కళ్ళు సప్పట్లు కొట్టే దిక్కులేదు ఈయనకు అక్కడ. అయితే నేను ఇన్ని గణం చేస్తున్నా, భూదందాలు చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా, ప్రజల్ని ఏడిపిస్తున్నా, నిరుద్యోగులను అయితే కొట్టిపిస్తున్నా, అన్ని చేస్తున్నా, కేసీఆర్ గారి నోట రేవంత్ రెడ్డి అని పేరు కూడా రావడం లేదనుకుంటూ ఆయన లోపల మనస్తాపానికి గురై ఎంతో బాధపడుతున్న విషయం ఎవ్వరికి తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు ప్రతిరోజు. ఎందుకు? కేసీఆర్ గారు నా పేరు ఎత్తడం లేదు, నన్ను గానడం లేదు, నన్ను దేకడం లేదు, అసలు నన్ను పట్టించుకుంటడం లేడు. ఒక ముఖ్యమంత్రి కాదు కదా, ఒక కార్యకర్తకు కూడా పట్టించుకుంటాడు. ఒక వార్డు మెంబర్కి ఇచ్చే విలువ కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఇవ్వడం లేదు అనే ఆ యొక్క మాటకి రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ విధంగా మతిస్థిమితం అయ్యే మనిషిలాగా మాట్లాడుకుంటూ ఆయన కేసీఆర్ పేరు జపం చేస్తా ఉన్నాడు. ఈ విధంగా నేను కేసీఆర్ పేరు పదే తిట్టినా నా పేరు ఒక్కసారి ఎత్తకపోతాడా అనే ఆ యొక్క మాటతోటి పదే కేసీఆర్. నాకు తెలిసి ఈయన కనుక జపం చేసిన కేసీఆర్ దర్శనం అవ్వు. అంతగానం ఎందుకు? ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ పేరు స్మరించుకోవడం మనం అందరం చూసిందే. ఇదే స్మరణ ఏదో భగవంతుని మీద పెట్టి ఋషికొండ మీదనో నల్లమల్ల అడవుల్లోనో పోయి జపాలు చేసిన ఈయనకు ఈ పార్టీకి జ్ఞానోదయం అయ్యేది నాకు తెలిసి. నేనేమంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కొల్లాపూర్లో మీటింగ్ పెట్టారు. 40 నిమిషాలు ఇచ్చారు మాట్లాడమని. సరే, నీకు రాష్ట్ర సమస్యలు గుర్తురాలా? రాష్ట్ర రైతుల పరిస్థితులు గుర్తురాలా? నిరుద్యోగుల పరిస్థితి గుర్తురాలా? ఇల్లు లేని వారికి, భూమి లేని వారికి, పోడు భూముల వారికి, ఆటో వాళ్ళ పరిస్థితులు, ఇలా ఎన్ని చెప్పుకున్న సమస్యలు, వీళ్ళ పరిస్థితులు నీకు ఎక్కడ గుర్తురాలా? వీళ్ళ గురించి మాట్లాడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఇష్టం లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారి గురించే అసలు దేనికోసం పెట్టినావు సభ? దేన్ని ఉద్దేశించి పెట్టినావు? ఏం ఉద్దేశంతో మాట్లాడదామని వచ్చినావు? ఏం మాట్లాడేసినావు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయాడు. ఆడికి రాగానే జనం చప్పట్లు కొట్టకపోవడం, అప్పట్లకి క్రేజు ఓహా ఆహా 3 రంగుల మొగోడు, ఉద్యమకారుడు, అది ఇది అనుకుంటూ చాలామంది కేకలు గొంతు చించుకునేవాళ్ళు. కానీ ఈరోజు కేసీఆర్ని ఎంతగానో తిడుతున్నా కూడా ప్రజలు మాట్లాడడం లేదు.
కింద కూర్చున్న వీళ్ళ కార్యకర్తలే మాట్లాడడం లేదు. ఈయన మీటింగ్కి వచ్చిన మహిళలు, ఈయన మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క మనుషులు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటను విని విజిల్ కాదు కదా, క్లాప్స్ కూడా వేయడం లేదు లాస్ట్కి. అంటే ఎంత దిగజారిపోయిందో మీరే అర్థం చేసుకోవాలి. సింపుల్గా ఈయనకు రాష్ట్ర సమస్యలు ఎక్కడ పట్టించుకోవాలా? కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టి నీళ్ళు అందించిండు. మరి నేను పాలమూరులో ఒక షెగ్ డ్యామ్ కట్టో, కాలువను నిర్మించో, రిజర్వాయర్ కట్టో నేను నీళ్లు విడుస్తా రాష్ట్ర ప్రజలకు. కేసీఆర్ అన్యాయం చేసిండు, నేను ఇప్పుడు నీళ్ళు అందిస్తాను ఒక మాట చెప్పాలా? వరుసగా చెప్తున్నా. ఈయన అది చెప్పుడు లేదు. ఈయన జీవితాంతము ఒక పోలు ఉంటుంది, కరెంటు స్తంభం, దాన్ని కూడా నాటియలేడు. అలాంటిది ఈయన పాలమూరు కట్ట నీళ్ళు అందిస్తాడట. ఏది చంద్రబాబు నాయుడు గారికి అటు కొస నుంచి కొసకు పంపడానికి ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఇవన్నీ డ్రామాలు. ఆ పాలమూరులో ఉన్న ఏ కన్స్ట్రక్షన్ అయినా అది కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి అయింది తప్ప ఈయన మాట్లాడుతున్న వలసల గురించి నాకు తెలిసి ఈయనంత వలస మనిషి ఎక్కడ లేడు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వలసపోయే మనిషిని నేను ఎక్కడ చూడలా. ఈయన ఇచ్చిన 40 నిమిషాల్లో పదే పదే కేసీఆర్ గురించి చెప్పాలి చేసడం ఇది కరెక్టా? మీరే చెప్పండి మిత్రులారా. ఈయన కేసీఆర్ గారి పేరు తెలుసుకోవడం నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు ఈయన పేరుని తీయకపోవడం వల్ల ఈయన పిచ్చిలేసి ఏం మాట్లాడుతాడో అర్థం కాకుండా ఈ విధంగా ఒర్రుతుండు అనేది నా అభిప్రాయం. మరి మీ జనాల అభిప్రాయం ఏముందో ఒక్కసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఎందుకంటే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి 40 నిమిషాల 30 సార్లు అంటే మాట నాది. ఇంత ఘోరం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పదే పదే కేసీఆర్ గురించి మాట్లాడడం విచిత్రం. కాకపోతే అంటే నిమిషానికి ఒకసారి తలుచుకున్నాడు. స్టార్టింగ్ 5-15 నిమిషాలు తలుచుకోలేదు అనుకుంటా, నాకు తెలిసి ఒక 5 నిమిషాలు తలుచుకోలే. ఇక వరుస బట్టి ఒక నిమిషానికి అందుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ 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 కేసీఆర్. ప్రజలకు కూడా అర్థమైంది ఈరోజు రేవంత్ రెడ్డికి కూడా పరిపాలన చాతన కావడం లేదు. కేసీఆర్ అంత దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ అంత తేజస్సు, కేసీఆర్ అంత తెలివి, కేసీఆర్ అంత మేధావితనం, కేసీఆర్ అంత విజనరీ ఆలోచన ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోవడం. ఈయన పదే పదే ఆయనను తిట్టినా ఆయన లెక్క నాకు ఆలోచన వస్తుందేమోనో ఈయన ఆ భ్రాంతితోటి ఈయన ఏం చేస్తున్నాడో ఈయనకి అర్థం కాక పదే పదే కేసీఆర్ పేరు తెలుసుకోవడం. అంటే ఎట్లా ఉందంటే పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టు ఉంది ఈయన వివరం. ఒక్కరోజు కూడా ఆయనకి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, అసెంబ్లీకి కూడా ఆయన రాలేదు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి దండగానని ప్రజా సమస్య మీద మాట్లాడాడు, కాంగ్రెస్ పరిపాలన మీద మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఎక్కడ కూడా అనలేదు. అంటే వీళ్ళ యొక్క విలువలు యాడున్నాయి, వీళ్ళ యొక్క బతుకులు యాడున్నాయి అనేది వాళ్ళకు అర్థం కావాలన్నట్టుగా కేసీఆర్ గారు ఆ రోజులో చెప్పిన తీరు మనకు అవపడతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? సమస్యల మీద మాట్లాడాలన్నా ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడాలా? ఇది మీ అభిప్రాయం మీదనే వదిలిస్తున్నా.